కౌంటింగ్ ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నన్నయ్య వర్సిటీలో పూర్తి ఏర్పాట్లు చేశామన్నారు కలెక్టర్ మాధవీలత. వర్సిటీని నోమెన్ జోన్గా ప్రకటించామని, స్ట్రాంగ్ రూమ్స్ వద్ద 3 అంచెల భద్రత ఏర్పాటు చేశామన్నారు. స్టేట్ పోలీసుతో పాటు సిఆర్పీఎఫ్ బలగాలు కాపలా ఉంటాయన్నారు. కౌంటింగ్కి సంబంధించి ఒక నియోజకవర్గానికి 14 టేబుల్స్ ఏర్పాటు చేసి ఓట్ల లెక్కింపు చేపడతా ఉన్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ ఇస్తారు. తూర్పుగోదావరి జిల్లాలో పోలింగ్ సజావుగా పూర్తయింది. నేపథ్యంలో 1557 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఈవీఎంస్ అన్నింటి కూడా నన్నయ్య యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచారు. మొత్తం ఈ ప్రాంతాన్ని నో మెన్ జోన్గా ప్రకటించారు. దీనికి సంబంధించి ఏ రకమైన భద్రతా చర్యలు తీసుకున్నారు, అదేవిధంగా కౌంటింగ్ సంబంధించి ఏ రకమైన ఏర్పాట్లు చేస్తున్న విషయాన్ని చెప్పడానికి రాజమండ్రి పార్లమెంటరీ రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ మాధవీలత. మనకి 13వ తారీఖు ఎప్పుడైతే పోల్ అయిపోయిందో ఆ రోజు రాత్రికి ఈవీఎంస్ అన్నీ కూడా నన్నయ్య యూనివర్సిటీకి చేరుకున్నాయండి. 7 నియోజకవర్గాలకి సంబంధించి అవన్నీ కూడా ఇక్కడ స్ట్రాంగ్ రూమ్స్లో భద్రపరచడం జరిగింది. యాజ్ పర్ ఈసీఐ ప్రోటోకాల్ ఏదైతే ఉందో దాని ప్రకారము. అదేవిధంగా సెక్యూరిటీ కూడా 3 టైర్స్లో ఏర్పాటు చేసుకున్నాము. అవుటర్ మోస్ట్ పెరిమీటర్, మిడిల్ అండ్ ఇన్నర్ పెరిమీటర్ అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. స్ట్రాంగ్ రూమ్స్ అన్నీ కూడా మనకి సిఏపిఎఫ్ బలగాలు అనేది అక్కడ ప్రొటెక్ట్ చేస్తున్నారు. దాని తర్వాత మన పోలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తున్నారు. ఇది నో మ్యాన్ జోన్గా ప్రకటించాము. వెళ్ళే వాళ్ళకి కంపల్సరీగా ఐడి కార్డ్స్ అనేది ఉండాలి. ఐడి కార్డ్స్ ఉంటేనే వారికి అలౌ చేయడం జరుగుతుంది. దీంతోపాటు ఈ స్ట్రాంగ్ రూమ్స్లో ఉన్న ఈవీఎంస్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ సైమల్టేనియస్గా కౌంటింగ్కి సంబంధించిన అరేంజ్మెంట్స్ కూడా అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ కౌంటింగ్ సిబ్బందికి కానీ కౌంటింగ్ ఏజెంట్స్కి కానీ వీళ్ళందరూ కూడా ఎవరికి మొబైల్స్ అనేది అలౌడ్ లేదు ఆ రోజు. ఆ మొబైల్స్ అన్నిటికీ కూడా మొబైల్ కలెక్టింగ్ పాయింట్ అనేది ఒకటి పెట్టడం జరుగుతూ ఉంది. వెహికల్స్ కూడా లోపలికి అలౌ చేయరు. ఫుడ్ కూడా లోపల మనమే ఇస్తాము. ఫుడ్ కూడా బయట నుంచి అలౌ చేయము. కౌంటింగ్ హాల్ లోపలికి ఈవెన్ డ్రింకింగ్ వాటర్ కూడా ఈజ్ నాట్ అలౌడ్. మధ్యలో రౌండ్స్ మధ్యలో డ్రింకింగ్ వాటర్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఓన్లీ ఒక పెన్ను పేపర్ మాత్రమే లోపలికి అలౌడ్ కాబట్టి వారు అది నోట్ చేసుకుంటారు. వాళ్ళకి 17C కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇన్ కేస్ వాళ్ళు ఏదైనా మొబైల్లో మాట్లాడాలి అనుకుంటే వారు మళ్ళీ కిందికి వచ్చేసి వాళ్ళ కౌంటింగ్ హాల్ నుంచి బయటికి వచ్చి మొబైల్ పాయింట్ దగ్గరికి వచ్చి మొబైల్ తీసుకొని మాట్లాడాల్సి ఉంటుంది. సో ఈ విధంగా అన్ని రకాల కౌంటింగ్కి చర్యలు, అదేవిధంగా లా అండ్ ఆర్డర్ కూడా ఎక్కడ బ్రీచ్ అవ్వకుండా అన్ని చర్యలు తీసుకోవడం. మనకి ఈవీఎం కౌంటింగ్ అయితే 14 టేబుల్స్ వేస్తాము ప్రతి కౌంటింగ్ హాల్లో. సో మనకి నెంబర్ ఆఫ్ పోలింగ్ స్టేషన్స్ ఎన్ని ఉన్నాయో డివైడెడ్ బై 14 వేస్తే మనకి నెంబర్ ఆఫ్ రౌండ్స్ వస్తుంది. మనకి ఉన్న పోలింగ్ స్టేషన్స్ రాజమండ్రి రూరల్లో ఉన్నాయి కాబట్టి వాటికి 20 రౌండ్లు వస్తుంది. మనకి అతి తక్కువ పోలింగ్ స్టేషన్స్ కోవూరులో ఉన్నాయి కాబట్టి కోవూరు నియోజకవర్గంలో దానికి 13 రౌండ్స్ వస్తాయి. సో మిగిలినవన్నీ 17, 15, 17 అలా ఉన్నాయి. సో దాన్ని బట్టి నెంబర్ ఆఫ్ రౌండ్స్ డిసైడ్ అవుతుంది. అదేవిధంగా పోస్టల్ బ్యాలెట్స్ సపరేట్ టేబుల్స్ మీద కౌంటింగ్ జరుగుతుంది. కౌంటింగ్ పూర్తి స్థాయిలో సజావుగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేశామని కలెక్టర్ మాధవీలత చెప్తున్నారు. రాజమండ్రి నుంచి విజయ్ హరీష్ ఫర్ సాక్షి న్యూస్.